హలో అండి. ఇవాళైతే మనకు చేపలు తెచ్చేసారండి. ఎప్పుడైనా సరే మేము చేప ముక్కలు తెచ్చిన తర్వాత ఇలా హోల్స్ ఉండే బాస్కెట్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాము. ఆ నీళ్ళన్నీ వడారిపోయిన తర్వాత ఇలా కంటైనర్లో విడివిడిగా పెట్టేసుకుంటామండి. అంటే ఏ పూటకు సరిపోయే ముక్కలు ఆ పూట తీసుకోవడానికి అనువుగా ఇలా పెట్టేసుకుంటాము. ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రై చేసేస్తున్నాము. ఫిష్ ఫ్రై కోసం నేను మసాలాలు యాడ్ చేసేటప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాము. ఇలా కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఆ ఫిష్ రా స్మెల్ అనేది ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది. ఫ్రై చేసేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా దోసపెనం మీద ఫ్రై చేసుకుంటామండి. దోసపెనం మీద ఫ్రై చేసినప్పుడు తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ ముక్కలు ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, అన్ని ముక్కలు మంచిగా చూడండి ఫ్రై అయిపోయినాయి కదా, మంచి కలర్ కూడా వచ్చేసింది కదా. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నెల్లూరు రుచులు అభిరుచులు ఒక లైక్ వేసుకోవడం మర్చిపోకండి. ఇంతకీ ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి.